ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు విశాఖలో ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టి వేతనాలు పెంచాలి, పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి, 8 గంటల పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. బస్సు యాజమాన్లు ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పలక సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వి తులసిరాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2400 అద్దె బస్సులు ఆర్టీసీలో నడుస్తున్నాయని, 7000 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారని, వారంతా చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. బస్సుల యజమానులు వారిని సరిగా పట్టించుకోవడం లేదని, నిబంధనలు పాటించడం లేదని విమర్శించారు. 8 గంటల మాత్రమే పని చేయాల్సిన డ్రైవర్ల చేత 16 గంటలకు పైగా పని చేయించుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అద్దె బస్సుల యాజమాన్యులకి, ఆర్టీసీ యాజమాన్యులకి కూడా అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు పీఎఫ్ ఈఎస్ఐ వారాంతపు సెలవులు అవన్నీ అగ్రిమెంట్ ప్రకారంగా రాసినప్పుడు ఎందుకు ఈ స్టేట్లో 129 డిపోలు ఎందుకు అమలు చేయలేదు? మీకు వాళ్ళకి ఏమైనా లాలజీ ఏమైనా ఉందా? అంటే డ్రైవర్లు దీనికి సూక్తులైపోయి బలైపోవాలా? ప్రతి డిపోలను కూడా డ్రైవర్లు కూడా ఆచరించడం వేధింపులే. ఇదే మాట్లాడతా డ్రైవర్ల మీద. ఎవడన్నా అడ్డు వచ్చినా చేసినా సార్ డ్రైవర్దే బాధ్యత. ఎవడన్నా తప్పు లేకపోతే ఆ డ్రైవర్నే దించడం, ఒకవేళ యాక్సిడెంట్ అయిన డ్రైవర్ని ఏదైతే అతనికేమో యాజమాన్యం పట్టించుకోకపోవడం, ఒకవేళ ఏదో ఒక ఆర్టీసీ దగ్గర తీసుకొచ్చి పెడితే మాకు మీ వల్ల ఇలా జరిగింది కాబట్టి మేము ఆపేస్తున్నాం, ఎండీ గారు సర్కిల్ రాలేదు, ఎండీ గారు ఆర్డర్ రాలేదు. ఒక డ్రైవర్ ఈ రోడ్లో 360 కిలోమీటర్ల డ్రైవర్కి అప్పటి గతంలో ఎండీ గారు కాను గారు 40, 50, 66 పైసలు వేసి 360 కిలోమీటర్లకి డబ్బులు ఇస్తే మరి ఇద్దరు డ్రైవర్కి కలిపి 6800 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఎవరైనా ఇస్తున్నారా? దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఇది కానీ ఇప్పుడు దీపం డ్రైవర్లు కానీ విశాఖపట్నం ఆరమ్మ గారు కానీ తీసుకొని మా డ్యూటీలు వాళ్ళకి ఇప్పించకపోతే మాత్రం ఈ శుభవార్త కరెక్ట్గా 129 డిపోలకి వెళ్తుంది. మేము అందరం పాల్గొంటాం. న్యాయం చేసే వరకు కూడా పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2400 బస్సులు ఉన్నాయి. 7000 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు ఆర్టీసీలో. మేనేజ్మెంట్ ఒక టెండరు, అలానే ఓనర్స్కి అగ్రిమెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఓనర్స్కి మధ్యలో ఒక అగ్రిమెంటు, టెండరు. దీంట్లో కామన్గా లేబర్ వేజెస్, లేబరు చట్టాలు అమలు చేయడం ఉంది. అమలు చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ అగ్రిమెంట్ ఇస్తుంది. అమలు చేయాలని చెప్పేసి టెండర్లో పేర్కొంది మేనేజ్మెంట్. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఈ టెండర్లో పేర్కొనే విధంగా, అగ్రిమెంట్ పేర్కొనే విధంగా ఎక్కడా అమలు అవ్వటం లేదు. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ 5 డ్రైవర్లు తీసేశారు. పార్వతీపురం ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి అయ్యి ఉండి కూడా నేను వెళ్ళి అడిగాను, సార్ ఇది కరెక్ట్ కాదండి, మీరు ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఈ విధంగా తీసేయడం కరెక్ట్, ఎటువంటి నోటీస్ ఇవ్వడం తీయడం కరెక్ట్ కాదు. అలానే మీరు అగ్రిమెంట్ చేశారు, ఓనర్స్ కొను మేనేజ్మెంట్ మధ్యలో అగ్రిమెంట్ ఉందండి, లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అమలు చేయకపోగా ఈ విధంగా అన్యాయంగా తీసేయడం కరెక్ట్ కాదండి. 16 గంటలు డ్యూటీ చేయించుకుంటారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే అవతల మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు, యువతల ఓనర్స్ కూడా పట్టించుకోవట్లేదు. ప్రిన్సిపల్ ఎంప్లాయీగా బాధ్యత అని మేనేజ్మెంట్. మేము డిమాండ్ చేస్తున్నాం, మేనేజ్మెంట్ దీన్ని తక్షణమే మాకు న్యాయం చేయాలి. చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధం, సమ్మెకు కూడా సిద్ధం మేము అందరం.